ఈ మూవీలో అన్ని మూవీస్ లో కంటే కూడా ఆయన చాలా అందంగా కనిపించారు. చాలా చాలా అమోల్ రాథోడ్ గారి మహత్యం మరి ఏమో గానీ తను చేంజ్ అయ్యాడు, డ్రెస్సులు అమోల్ రాథోడ్ అన్ని. అంటే పెళ్ళాక గ్లామర్ పెరిగిందంట. అది కూడా మీ అమ్మాయిలు తీసుకోండి క్రెడిట్. అసలు పెళ్లికి దానికి సంబంధం ఉంటుందండి, ఎందుకు ఉండదు? పెళ్లి అదే అమ్మాయి చాలా ఇష్టపడతారు సార్. ఎలాగో సినిమాల్లో క్రెడిట్ ఇవ్వట్లేదు, కనీసం బయట తీసుకోమనండి. లేకపోతే ఏంటండి, గంగతో రాంబాబులో చూస్తేనేమో అమ్మాయిలు ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ కాదు. మేము చూడటం వల్ల మీకు ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. ఈ సినిమాలో చూస్తేనేమో లవ్ గురించి అమ్మాయిలకి ఏం తెలుసు, మీకు అసలు ఎందుకు మా మీద అంతా ఫోకస్? లవ్ గురించి అమ్మాయిలకి తెలుసు, ఈ ఎదలకి ఏమీ తెలియదు. కళ్ళు మూసుకుపోయి ఏ అమ్మాయి కనబడితే అమ్మాయికి ఐ లవ్ చెప్తారు. అంటే ఇప్పుడు ఎదురుకుండా ఉన్నాను కాబట్టి ఆయన ఇలా డైలాగ్స్ మార్చేస్తున్నారు. ఎందుకు అంత ఖచ్చితంగా కాదు, అమ్మాయిలు ఆట పట్టించడం కోసం. అమ్మాయిలు అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను సింపుల్, మీరు ఎంజాయ్ చేశారు లేదు? నేను సింపుల్ లాజిక్ చెప్తాను. మీరు ఒక అబ్బాయితో కాఫీకి వెళ్తున్నారు, ఓకే, ఎనిమిదింటికి కలుద్దాం ఉన్నారు. అబ్బాయి వెయిట్ చేస్తారా, మీరు వెయిట్ చేస్తారా? సిచ్యువేషన్ ని బట్టి. మీరు ఎందుకు వెయిట్ చేస్తాడు? సింపుల్, అమ్మాయి వెయిట్ చేస్తా, అబ్బాయి వెయిట్ చేస్తా, అబ్బాయి వెయిట్ చేస్తాడు. 95% అబ్బాయి వెయిట్ చేస్తాడు. ఎందుకు అంటే మేము కొంచెం రెడీ అయ్యి నీట్ గా కొంచెం అదే ఏదైనా మీరు అప్పర్ హ్యాండ్ లో ఉండి అక్కడ సైకలాజికల్ తొక్కేస్తారు. కానీ నిజంగా కలిస్తే అడుగుదాం అనుకున్న పాయింట్ అడిగేసా, వాట్ ఎవర్. అబ్బాయిలని ఆడేసుకుంటారు సార్, కబడ్డీ బాగా ఆడుకుంటారు. అందుకే ఆ గ్రడ్జ్ తో ఉండొచ్చు డైలాగ్స్. అందుకే మీరు కూడా బాగా చెప్పారు ఆ డైలాగ్స్, ఇంకా బాగా ఫీల్ అయ్యా. అన్నిటికి డౌట్లు ఉంటాయి. అమ్మ తుప్పల్లోకి రండి, ఏం జరగదు అనడానికి. ఎంత రెస్పాన్స్ అంటే అసలు నాకు డైలాగ్ వినపట్లేదు. ఏ దీంట్లో ఏ షో చూసినా నాకు రెస్పాన్స్, నాకు డైలాగ్ వినపట్లేదు. నేను సంజయ్ రాయ్ పార్క్ మా వాడిని తీసుకెళ్ళి ఇలాగ తుప్పలో రమ్మంటే రానది. సరదా వచ్చింది, పెళ్లి చేసుకున్నాం కదా. ప్లేసులు లేవు, కష్టం అయిపోతుంది అనేది నిజంగా అందరికీ ప్రాబ్లం. మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నాయా? ప్లేస్ అనేది అందరికీ ప్రాబ్లం అండి. నాకు పెళ్లి కాకముందు కూడా నేను మా వైఫ్ తో తిరగాలన్నా కూడా ప్లేస్లు ఉండేవి. ప్లేస్ అనేది ఎవరికైనా యూనివర్సల్ ప్రాబ్లం.